హాయ్ ఫ్రెండ్స్, మనం సోంపేట వచ్చాం. సోంపేట చాలా బాగుందండి. సోంపేట రైల్వే స్టేషన్ ఇది చూసారు కదా. సోంపేట రైల్వే స్టేషన్. ఇక్కడ మొక్కలు, జిల్లెడు చెట్టు ఇది. అండ్ ఇది వచ్చి అవేవో చిక్కుడుకాయల చెట్టు టైప్ ఉంటుందండి. ఇది చాలా ఫేమస్ అనుకుంటా. ఇక్కడ చాలామంది చెప్పారు. ఈ చెట్టు నేమ్ నాకు తెలీదు, కానీ బట్ మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. అండ్ శ్రీ కంచమ్మ తల్లి దేవస్థానానికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి, ఇగో మా వాళ్ళు దిగుతున్నారు కిందకి. చూడండి, అదిగోండి కంచమ్మ తల్లి దేవస్థానం. శ్రీ కంచమ్మ తల్లి దేవస్థానం అండి. అగో చూడండి, ఈ గుడి చాలా ఫేమస్ అంట సోంపేటలో. చూడండి తల్లి అంతా చూడండి. అగో ఆల్రెడీ మావా. అరే హాయ్ చెప్పరా. గుడి చాలా ఫేమస్ అండి. దేవుడు అక్క సాంగ్ క్రియేట్ చేయడం కదా ఇది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ టైపే ఉంటుందండి ఇది. విష్ణుమూర్తి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనేసి చెప్పారు. ఇప్పుడు వరకు తలుపులు తీయకంటే ఉండరు. ఇది శ్రీకాకుళం 5ంటికే. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మామూలుగా కార్తీక మాసంలోనైతే పూజలు బాగా జరుగుతూ ఉంటాయండి. కానీ ఇప్పుడు మనం ఇది పూజలు జరిగే సీజన్ కాదు కాబట్టి మనకి ఇప్పుడు మనం చూడొచ్చు ఏ టెంపుల్స్ ఉన్నాయి ఏంటనేవి నేను బాగా చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ మనం జ్యోతులు వెలిగిస్తాం కదండి. ఆహ్వానించే దేవతలు వీళ్ళు. అగా మనం క్లియర్గా చూడాలనుకుంటే తల్లి. తల్లి కంచమ్మ తల్లి. అండ్ మన విఘ్నేశ్వరుడు. ముందుగా మనం ఏ పూజకైనా మెయిన్ ఉండాల్సింది మన విఘ్నేశ్వరుడే కాబట్టి విఘ్నేశ్వరుని చూడండి. మీ అందరినీ బాగా చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగోండి మన గంట చూసారా, చాలా పెద్ద గంట. అంటే వినాయకుడు గుడి పక్కనే గంట, గజస్తంభం అండ్ ఆంజనేయ స్వామిని చూడండి. చూసారా, నెక్స్ట్ టైం వచ్చాక బాగా చూపిస్తానండి మీకు. ఈ టైంకి